అందరికీ జై శ్రీరామ్ అండి, జై భారత్. నేను ప్రజెంట్ అయితే అవాంచ్లో ఉన్నాను. అవాంచ తెలంగాణ. శ్రీశైలం నుంచి బయలుదేరి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి అవాంచ వచ్చాను. అవాంచ్లో ఐశ్వర్య గణపతి అని బాగా పెద్ద ఏకశిలా విగ్రహం, ఆ టెంపుల్ అయితే చూసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి స్టే చేస్తున్నాను. నైట్ మార్నింగ్ లెగిచి వేరే టెంపుల్కి వెళ్తాను. నేనేంటంటే శ్రీశైలంలో ఏమేమి టెంపుల్స్ చూశాను, ఏమేమి పడ్డాను, ఏమేమి అనుభవించాను, నాకేమో ఎక్స్పీరియన్స్ అయ్యింది అనేది ప్రతిదీ ఇప్పుడు నేను వీడియోస్ పెడతాను చూడండి. నేను అక్కడ ఎలా ఉండాలి, ఏంటి, ఏమనిపించాను కూడా మీకు చెప్తాను వివరంగా. మీరు కూడా చూడొచ్చు. జై శ్రీరామ్, జై భారత్. చీకట్లో ఏం కనపడవచ్చు. శ్రీశైలం మనం వచ్చేసాం. శ్రీశైలం వచ్చానో లేదో, భోజనం ఫ్రీ భోజనాలు కదని చెప్పి నేను బయట షూ పెట్టా. ముసలాడు ఆవిడ వేసుకెళ్ళిపోయాడు. అది ఇక్కడ రాగానే ఎంట్రన్స్ జరిగింది నాకు. అక్కడేమో కోతులు లాక్కెళ్ళిపోయినాయి వేదాద్రిలో నా టీషర్ట్. ఇక్కడ వస్తేనేమో ముసలాడు ఆవిడ షూ వేసుకెళ్ళిపోయాడు. అది అసలే 1400 షూ. వాడికి అర్థం అవుతుంది వాటి గురించి ఏంటనేది, వాటి గురించి తెలీదు. అక్కడ వాడుతాడు ఎక్కడ పడతాడో తెలియదు. నా బాధ నాది. ఇప్పుడు ఉత్తుకాలతో నడవలేను. ఇక్కడ అక్కడే షూ అమ్మరు, అందునే మళ్ళీ 1400 కొనాలి. నా పరిస్థితి అలా ఉందంటే అలా ఉంది. ఆ ముసలోడు వేసుకెళ్ళిపోవడం నాగలే తెలిసిందంటే అక్కడ ఎంక్వైరీ రూమ్ ఉంటే ఎంక్వైరీ రూమ్కి వెళ్ళాను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చూపించండి. అక్కడ వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు, ఎదుక్కోవాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ విభూది మహేశ్వర స్వామి మఠం టెంపుల్. శ్రీశైలంలోనే ఇది ఒక దేవాలయం. టెంపుల్ అయితే ఇదే విభూది మఠం శివాలయం శ్రీశైలంలో. ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి ఉంది. ఇక్కడ స్వయంగా లోపల పుట్ట వెలిసింది. మీరు ఇప్పుడు చూస్తుంది రుద్రాక్ష మఠం శ్రీశైలంలో మరో దేవాలయం అన్నమాట.
అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది మల్లమ్మ కన్నీరు అనే దేవాలయంలోని. ఆ అమ్మవారి విగ్రహం ఏంటంటే ఎప్పుడు సరిగ్గా గమనిస్తూ ఉంటే రెండు కళ్ళల్లోంచి నీరు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. విగ్రహ రూపమే అంతో లేదంటే అది దైవ సంకల్పమో తెలియదు, కానీ అలా కనిపిస్తూనే ఉంటాయి. అమ్మవారి కింద పక్కనొచ్చి ఎప్పుడు అలా కొంచెం జలం అలా ప్రవహిస్తూ ఉంటుంది. అదేంటంటే ఆవిడ ఆనంద బాష్పాలు అని చెప్పని అంటూ ఉంటారు. మేబీ దీనికి ఒక స్టోరీ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది గంట మఠం. ఇప్పటిదాకా కొన్ని దేవాలయాలు చూపించిన, అక్కడ మాట్లాడటం కుదరదు కాబట్టి ఏం మాట్లాడలేదు. అక్కడ పేర్లతో సహా వీడియో తీసాను కాబట్టి మీరు అది చూడొచ్చు. ఇది కూడా శ్రీశైలంలోనే. ఇప్పుడు నేను చూపించేవని శ్రీశైలంలోనే. ఓం నమః శివాయ. పైన స్టోన్లా ఉంది కదా టెంపుల్ బయట, కింద వచ్చి గుహలో ధ్యానం చేస్తారంట. ఇదే అత్యంత భారీ గంట, ఇదే గంటా మఠం. ఈ నీటితోనే అక్కడున్న నీరు ఎంత చూపించిన నీళ్ళతోనే ఇక్కడ సమ్ యూజింగ్ చేస్తూ ఉంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అది సౌండ్ ఏంటని అనుకోకండి, ఉడత. ఇప్పుడు మీరున్నది శ్రీశైలం మెయిన్ టెంపుల్, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం. లోపలికి కెమెరా అలా ఉండదు నాకు తెలిసి, ఎక్కడైనా మొబైల్ పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకే బయట తీస్తున్నాను వీడియో, వీలైనంతవరకు మీరే కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మొబైల్ పెట్టుకుంటే వీడియో తీసినా ఫోటో తీసినా అతన్ని దొంగలా చూస్తారు ఇక్కడ ఎవరైనా సరే. ఎందుకంటే సెక్యూరిటీ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడైనా కదా ఎక్కడైనా సరే, ఏ టెంపుల్ అయినా సరే, అది చిన్న కూడా పెద్ద కూడా తర్వాత విషయం. అసలు వీడియోలో తీయకూడదని అంటారు. అసలు వీడియోనే తీయకుండా అవతల వాళ్ళకి ఎలా చెప్తాం మనం? నోటితో చెప్పినంత మాత్రం ఎవరికి అర్థమవుతుంది? ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే తీయకూడదు అన్నది మాత్రం రూల్ కరెక్టే. తీయకూడదు. ఎందుకు తీయకూడదు? దానికంటూ కొంచెం ఉంటుంది. అదేంటన్నది ఏంటంటే, వీడియోలు తీస్తాం వల్ల ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా వచ్చే చిందరవందర చేస్తారు, ధ్వంసం చేస్తారు, అపవిత్రం చేస్తారని ఒక ఆలోచనతో ఆ విధానంతో చెప్తారు అంతే, ఇంకేమీ కాదు. అది కొన్ని చూడండి, లోపల అలాగే తినే వరకు బయట ఏం చేస్తున్నాను. ఈ శిలల పైన కొన్ని చిత్రాలు ఉన్నాయి, చూడొచ్చు. అంతకుమించి చేయలేను ఫ్రెండ్స్. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నా పేరు కొమ్మూరి యశ్రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేను ప్రజెంట్ అయితే శ్రీశైలంలో ఉన్నానండి. అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు దీన్ని ఎగతాలుగా తీసుకున్న, జోక్గా తీసుకున్న పర్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఏదైనా పెద్ద దేవస్థానాలకు సింగిల్గా సోలోగా ట్రావెల్ కానీ ట్రిప్ కానీ వేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, మీ లగేజ్ కానీ మీ థింగ్స్ ఏవైనా సరే, స్లిప్పర్స్, అదే షూస్, అదే సమ్ గోల్డ్, సిల్వర్, ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా దాచుకోండి. సమ్ లాకర్స్ చూసుకోండి, అక్కడే భద్రపరచుకోండి, సేఫ్గా ఉంచుకోండి. లేకపోతే ఏమవుద్దంటే నష్టపోయేది మీరే. శ్రీశైలంలో వచ్చిన రోజే, అంటే నిన్నే సాయంత్రం వచ్చిన 5ంటికి 5:30కి అలా ఒక రౌండ్ వేసి లైట్గా వీడియో తీసుకుని దర్శనానికి వెళ్దామని చూస్తున్నాను, కానీ చీకటి పడిపోయింది కదా, రేపు పొద్దున్నే దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతో అలా ముందుకు వెళ్తాను. ఎక్కడైనా టెంట్ వేసుకొని పడుకుందామని. ఈలోపు అన్నదాన సత్రం కనిపించింది. అక్కడ సరే భోజనాలు ఉంటాయి కదా, భోజనం చేసి పడుకుందాం అని ఒక చిన్న ఆశ. అదే నా ఆశ మొత్తం ఏం చేసిందంటే, నన్ను
ఎలా పడితే అలా చేసింది. రీసెంట్గా 3 రోజులు కొని షూ 1400 పెట్టుకున్నాను. అంతకుముందు కొట్టిన 1000 రూపాయల షూ కాలిపోయిందని చెప్పి వీడియోలో కూడా చెప్పాను మీకు. అలా కాలిపోయిందని చెప్పి బాధపడుతూ మళ్ళీ 1400 షూ కొంటే ఇక్కడ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చి భోజనం చేద్దామని చెప్పని షూ బయటికి ఇప్పాను. ఎవరో ఒక పెద్ద మనిషి ముసలాయన ఆ షూ వేసుకెళ్ళిపోయాడు. నాకు బూతులు తెగొచ్చేసినాయి. తిట్టుకున్నాను కానీ నా మనసులో నా బాధ నాకే. ₹2 కాదు 1400. ఆ షూ ఆయన ఏం చేస్తాడో తెలియదు, వాడతాడో తెలియదు, పడేస్తాడో తెలియదు, దాని గురించి కూడా తెలియదు. పని కట్టుకుని షోరూమ్కి వెళ్ళి కంపెనీ కొనుక్కుంటే బాటా కంపెనీ వెయిట్లెస్ షూ అది 1400 పోయింది. నేను తిరిగాను వాటి కోసం దొరుకుతాడేమో, దొరకలేదు. పొద్దున కూడా వెళ్ళాను. బ్యాకప్ కెమెరా అక్కడ సీసీ కెమెరాలో ఉన్న బ్యాకప్ కెమెరా కోసం అడిగాను, చూపించారు. కానీ ఫోటో తీసుకునేవారంట. ఫోటో తీసుకోవాలంటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నారు. వెళ్ళి మాట్లాడాను అక్కడ. ఆయనేమో ఒకసారి మళ్ళీ పర్టికులర్గా చూడనని చెప్పని మళ్ళీ అక్కడ ఆయన ఫోన్ చేసి చెప్తే మళ్ళీ వచ్చి చూశాను. నాతో పాటు 2 పోలీస్ ఆఫీసర్లు కూడా వచ్చారు. అదే వాళ్ళు ఏదో డ్యూటీలో ఉంటూ నేను ఇలా ఇల్లు అడిగానని చెప్పని పని కట్టుకుని 2 పంపించారు. వాళ్ళు కూడా వచ్చారు. నార్మల్గా ఏదో ఫార్మాలిటీగా వచ్చారు అంతే. వచ్చారు, చూశారు, మాట్లాడారు. అక్కడ ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే వచ్చినప్పుడు కింద ఉన్నాయి కదా బోల్డ్ అన్ని లాకర్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా, మీరు ఇక్కడ దాకా షూ వేసుకుని రావాలా, మీ షూస్ కోసం మీకోసం పని కట్టుకొని వెతుక్కుంటూ కూర్చుంటారా, వెతుకుతూ కూర్చుంటారా మీ చిన్న చిన్న వస్తువుల కోసం అని చెప్పని వాళ్ళు డ్యూటీ అనుకుని మరి వస్తారా ఏంటని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, నేను అంత ఇంపార్టెంట్ అంత విలువైంది అనుకున్నప్పుడు కింద జాగ్రత్త పెట్టుకోవాలి కదా అన్నారు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది ఇలా జరుగుద్దని. సర్లే అని చెప్పని బ్యాకప్ కోసం చూపించారు, చూశారు. ఫోటో అడిగితేనేమో కుదరదన్నారు, కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలంటే మళ్ళీ ఏమో ఇంకేం జరుగుద్దో తెలియదు. ఇంకా నేను దాని గురించి చెప్పని నాకు ఏడవాలో బాధపడాలో అర్థం కావట్లేదు. మళ్ళీ 1400 మళ్ళీ షూ కొనుక్కోవాలి. అసలే కాళ్ళు పుల్లడిపోయి నాకు ఎలా పడితే అలా ఉంది నా బాధ. నాకు ఇంకొకటి అది అయిపోయింది, మళ్ళీ దొరకలేదు నాకు. చూడాలి మళ్ళీ ఇప్పుడు షూ కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఉట్టికాళ్ళతో వెళ్ళాలి. ఎవరైనా సరే అండి, ఏ పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ముందు మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. రూపాయి పెట్టితే కానీ ఏ వస్తువు రాదు. అది కొన్నవాడికి తెలుస్తుంది కానీ కష్టపడ్డవాడికి సంపాదించినవాడికి ఆ డబ్బు పెట్టి కొన్నవాడికి తెలుస్తుంది కానీ దొబ్బేసే వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా తిట్టుకున్న పోయిన వస్తువు తిరిగి రాదు. జై శ్రీరామ్. ఇంకొక విషయం ఏంటంటే శ్రీశైలంలోని అన్ని దేవస్థానాలు చూసుకున్నాను. శక్తిపీఠం చూశాను, జ్యోతిర్లింగం చూశాను. కానీ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ చూద్దాం అనుకుంటే కనుక కుదరదన్నారు. ఎందుకంటే 13వ తారీఖు దాకా ఆగాలన్నారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు అంటున్నారు 2 నెలల దాకా చూడడం కుదరదు, అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది అందుకని ఆపేశారని కొంతమంది అంటున్నారు. ఇంకొకళ్ళు అంటున్నారు మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అప్పుడే మీకు కుదురుద్దని ఒక్కొక్కళ్ళు అంటున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ వెళ్ళడానికి దారంటూ లేదు, ఉన్నా కానీ ఎవరు చెప్పరు. అది నేనేం చేయాలో నాకు అర్థం కాక ఇంకేంటంటే ఆగిపోదామా లేదా ఇష్టకామేశ్వరి టెంపుల్ ఒకటే ఆగిపోదాం. అది నా జర్నీలో ఇప్పటికొచ్చి బాగా వేస్ట్గా ఖర్చు పెట్టింది ఏంటంటే షూకు మాత్రమే. షూ కోసమే ప్రత్యేకంగా ఫస్ట్ కొన్న షూ వచ్చి 1000 రూపాయలు. తర్వాత ఇంకో సెట్ కొన్నాను. ఆ షూ కలిపిందని ఇంకో సెట్ కొంటానని చెప్పిన కదా కొన్నాను, అది వచ్చి 1400. 2 షూ ఇప్పుడు పోయినాయి, నాకు పోయినట్టే లెక్క. అంటే 2400 లాస్ అయిపోయింది. దొబ్బేహాడు షూ ఒకడు గుడి దగ్గర. నా కష్టం పగడికి కూడా రాకూడదు. అది హాయ్ అందరికీ, జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అండి. ఇప్పుడు నేను శ్రీశైలం నుంచి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయి బయలుదేరుతున్నాను. బ్యాడ్ లక్ ఏంటంటే చెప్పాను కదా షూ దొబ్బేశారని. ఇప్పుడు ఇక్కడ కొనుక్కోవడానికి ఉంటాయి కానీ అంత నాకు కంఫర్టబుల్గా ఉండవు. కొనుక్కున్న ఉపయోగపడదు నాకు. అందుకే వితౌట్ స్లిప్పర్స్ వితౌట్ షూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం నుంచి డైరెక్ట్ తెలంగాణకి రూట్ ఉంది. వెళ్తే అక్కడ ఒక టెంపుల్కి చేరుకుంటున్నాము వాళ్ళకి. ఆ టెంపుల్కి చేరుకుంటే చాలు
టెంపుల్లో తక్కువే, మహా అయితే ఒక 50 కిలోమీటర్లు ఉంటుందమ్మ. అక్కడ చేరుకున్నాను అనుకో ఇవాళ గట్టెక్కినట్టు. చూద్దాం ఎంతవరకు నాకు లిఫ్ట్ దొరుకుద్దో, ఎంతవరకు త్వరగా చేరుకుంటాను, ఎంతవరకు శివుడాజ్ఞ ఉందో చూద్దాం. జై శ్రీరామ్.